వీడియో రికార్డ్ అయ్యిందమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. మేము ఈరోజు మార్నింగ్ హాఫ్లో వచ్చాం, బ్యాక్ టు హోమ్ సేఫ్. సో బైబిల్ స్టడీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి దేవుడు ఈ టైంని ఇచ్చిన బట్టి దేవునికి వందనాలు. పార్ట్ 2 గ్రేస్ అండ్ సబ్మిషన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. అండ్ దెన్ ఈ సెకండ్ చాప్టర్ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం 11 and 12 వర్సెస్ని లాస్ట్ స్టడీలో చూసాం. ఐ ఆడిబుల్ అమ్మా? ఐ ఆడిబుల్? సిగ్నల్ కొంచెం అదలా అనిపిస్తాను. ఓకే, సో ది రెస్ట్ ఆఫ్ ద పార్ట్ లో మనం చూస్తూ ఉంటే కనుక సబ్మిషన్ టు వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ గాడ్ అనేది మనం కనబడతా ఉంది. అందులో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్ అని అంటే, మనం లాస్ట్ స్టడీలో చూస్తున్నట్టుగా సబ్మిట్ టు ద వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ గాడ్ అనేది మనం రెస్పాన్సిబిలిటీగా చూస్తున్నాము. అందులో ఫస్ట్ థింగ్ సబ్మిట్ టు హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సబ్మిట్ టు మాస్టర్స్. సబ్మిషన్ ఇన్ ద హోమ్లో ముఖ్యంగా సబ్మిట్ టు హస్బెండ్స్ అనేది. అండ్ సబ్మిషన్ ఇన్ ద హోమ్లోనే హస్బెండ్స్ బి అండర్స్టాండింగ్ టువర్డ్ అండ్ గ్రాంట్ వైఫ్స్ ఆనర్ అనేది మనం చూస్తాము. అండ్ లాస్ట్లీ హార్మోనియస్ రిలేషన్షిప్స్ అనేది సబ్మిషన్ అండ్ హార్మనీ అనేది కలిసి మనం కనబడుతుంది అనమాట. సో ఇలాగా మనం మన రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు వాట్ విల్ బి ద రిపర్కషన్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ అనేది మనం ఇది రైరీ స్టడీ బైబిల్లో నుంచి దీన్ని నేను చదువుతా ఉన్నప్పుడు నాకు కనబడింది. ఇది మనకి ఈజీగా గుర్తుంటుందని నేను రైరీ స్టడీ బైబిల్లో నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. యూజువలీ రిపర్కర్షన్స్ అనే మాట మనం యూజువలీ డిఫరెంట్ కాంటెక్స్లో యూజ్ చేస్తాం, బట్ జస్ట్ మేబీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక మనం హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్కి మనం లోబడితే ఏం జరుగుతుంది, మాస్టర్స్కి లోబడితే ఏం జరుగుతుంది, వైఫ్స్ హస్బెండ్స్కి లోబడితే ఏం జరుగుతుంది, హస్బెండ్స్ వైఫ్స్ని అండర్స్టాండ్ చేసుకుని ఆనర్ చేస్తే ఏమవుతుంది, అండ్ దెన్ మరి హార్మోనియస్గా మనం వెన్ వి లివ్ టుగెదర్ ఏమవుతుంది అనేది ఈ పార్ట్లో మనకి కనబడతా ఉంటుంది. సో ఈరోజు మనం లాస్ట్ స్టడీనే మనం 11 to 17 అనుకున్నాం, బట్ ఐ థింక్ 11 and 12 వర్సెస్ మనం స్టడీ చేసాం. 13 to 14 డీటెయిల్డ్గా మనం స్టడీ చేసామని నేను అనుకోలేదు. సో ఈరోజు మనం 13 to 17 స్టడీ సో 11 to 17 చదువుదాము. 13 to 17 చదువుదాం. ఓకే, 13 to 17 స్టడీ చేద్దాం, బట్ కాంటెక్స్ట్ లో ఉండాలి కాబట్టి అగైన్ వర్సెస్ 11 to 17 ఒకసారి చదువుదాం. వర్సెస్ 11 to 17. Dear friends, I urge you, as aliens and strangers in the world, to abstain from sinful desires which war against your soul. Live such good lives among the pagans that though they accuse you of doing wrong, they may see your good deeds and glorify God on the day He visits us. Submit yourself for the Lord's sake to every authority instituted among men, whether to the king as a supreme authority or to governors who are sent by him to punish those who do wrong and to commend those who do right. For it is God's will that by doing good you should silence the ignorant talk of foolish men. Live as free men, but do not use your freedom as a cover-up for evil. Live as servants of God. Show proper respect to everyone. Love the brotherhood of believers.
fear God, honor the king. God bless this word. Thank you, madam, for that beautiful reading. లాస్ట్ స్టడీలో మేడం రత్న గారు మనకి చెప్తా ఉన్నారు. అంటే మనం వీ షుడ్ బి ది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అనేది. అండ్ ఆల్సో వీ షుడ్ బి ది రెస్పాన్సిబుల్ members in the family as parents, leaving a legacy to the children or inheritance to the children అనేది. సో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో మనం 13 వచ్చే టైంకి లివ్ గుడ్ లైఫ్ అండ్ రిమెంబరింగ్ యువర్ సోజర్నర్స్, ట్రావెలర్స్ అనేది చెప్తూ ఇమ్మీడియట్గా డౌన్ టు అర్త్ 13-14 వర్సెస్లో డౌన్ టు అర్త్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే బేసిక్గా మనం 13 ద సెకండ్ పార్ట్ మనం చూస్తే కనుక లైఫ్ ఆన్ అర్త్ గురించే మనం మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈవెన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ 11 and 12 వర్సెస్లో కూడా లైఫ్ ఆన్ అర్త్ డూయింగ్ గుడ్ అనేది అనమాట. సో లైఫ్ ఆన్ అర్త్ గురించే దో వీఆర్ ట్రావెలర్స్, though we don't belong to this world permanently, but as long as we live in this world, how to conduct ourselves అనేదంటే డూయింగ్ గుడ్ అండ్ సబ్మిటింగ్ టు వేరియస్ God's institutes అనేవి. These are all God's institutes. Government is a God's institute. A workplace is a God's institute. Family is a God's institute. Relationships are God-given relationships. So in all these things, as long as we live on this earth, we need to how we need to conduct ourselves. మనం ఎలా ఉండాలి అనంటే ఆ యాటిట్యూడ్, when we know that though we fight here, this is only temporary. We don't belong here. We are only travelers అనేటప్పుడు అంటే సపోజ్ చూడండి, ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎవరైనా సీట్ల కోసం కొట్టుకుంటే లేదా అంటే లగేజ్ పెట్టుకునే ప్లేసెస్కి కొట్టుకుంటే ఎంత ఫులిష్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బస్ స్టాప్ రాగానే దిగిపోవాలి, స్టేషన్ రాగానే దిగిపోవాలి. ఎవరు కూడా దే డోంట్ లివ్ ఇన్ ట్రైన్ అండ్ బస్ ఆర్ ఏరోప్లేన్ కదా. బట్ somehow people will fight even in those places అనమాట. అంత ఫులిష్ అదనమాట. సో అందుకనే వీఆర్ కో ప్యాసింజర్స్ ఇన్ ద వాట్ ఎవర్ ద ఫార్మ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్, వీఆర్ కో ప్యాసింజర్స్ అనే యాటిట్యూడ్తో ట్రైన్ ఈజ్ నాట్ అవర్ హోమ్, బస్ ఈజ్ నాట్ అవర్ హోమ్ అండ్ ప్లేన్ ఈజ్ నాట్ అవర్ హోమ్, వాట్ ఎవర్ అనే యాటిట్యూడ్తో మనం ఉంటే కనుక ఎంత అడ్జస్టబిలిటీ వస్తుంది, ఎంత హార్మనీ ఉంటుంది అనేది ఒక ఆ బేసిక్ కాంటెక్స్ట్ని, ఫౌండేషన్ని లే డౌన్ చేసిన తర్వాత, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ ద బస్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వే యూ షుడ్ బి, అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ ద ట్రైన్ యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్. కార్లో ఉన్నా కూడా అంతే. సమ్ పీపుల్ కార్లో ఫైట్ ఆడుకునేంట రన్నింగ్ కార్లో నుంచి దిగిపోవడానికి కోపంతో దిగిపోవడానికి ప్రయత్నం చేస్తారు అనమాట కదండి, చేస్తారట. నేను ఐ షో షాక్డ్. అంటే సెన్సిబుల్ పీపుల్ అండ్ బిలీవర్స్ ఆల్సో వెరీ గుడ్. బట్ ఒక ఫైట్ పికప్ చేసుకుని కార్లో ఇద్దరు కలిసి వెళ్తా ఉంటా, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద కార్, రన్నింగ్ కార్లో నుంచి బయటకు రావడం అనేది ఇట్ ఈస్ ఫూలిష్నెస్. అది ఎంత కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అనమాట. సో హౌ టు హ్యాండిల్ దోస్ ఎమోషన్స్ అండ్ అలాగా దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్. అందుకని ఏమన్నాడంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హియర్ మనకి రూల్స్ రైమ్స్ ఉంటాయి. హౌ టు కండక్ట్ అవర్ సెల్స్, మనం ట్రావెలర్స్ కాబట్టి ఐ కెన్ లివ్ యాజ్ ఐ లైక్ అని అంటే కుదరదు అనమాట. గాడ్స్ వర్డ్ ఈస్ ఆస్కింగ్ అస్ అనమాట. సో ఫస్ట్ థింగ్
13 to 14 అంటే డౌన్ టు అర్త్కి వచ్చేసి ఈ వరల్డ్కి వచ్చేసి బికాస్ యు ఆర్ ఎ బిలీవర్ అండ్ బికాస్ యు ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్, బికాస్ యు ఆర్ ఎ ట్రావెలర్, డోంట్ థింక్ దట్ యూ కెన్ లివ్ యాజ్ యూ లైక్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అనేది ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూస్తామంటే 13 to 17 సబ్మిట్ టు హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం చూస్తామన్నమాట. సో హూమ్ టు సబ్మిట్, వై టు సబ్మిట్ అనే 2 క్వశ్చన్స్ మనం వేసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ హూమ్ టు సబ్మిట్. 13-14 వర్సెస్లో నుంచి చూద్దాం. ఫస్ట్ హూమ్ టు సబ్మిట్. Human authority. హ్యూమన్ అథారిటీ. Human authority. మనుషులు కదా, మనుషుల అధికారం. తెలుగులోకి వచ్చే టైంకి దాన్ని మనుషులు నియమించు ప్రతి కట్టడకును అని ఉన్నది అనమాట కదండి. బట్ వెరస్ ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక హ్యూమన్ అథారిటీ అంటే ఆ హ్యూమన్ అథారిటీ అన్నప్పుడు ఏమైనా ఎగ్జంప్షన్స్ ఉన్నాయా? హ్యూమన్ అథారిటీ, ఈ అథారిటీకి నేను లోబడిన, ఆ అథారిటీకి నేను లోబడతాను అని ఏమన్నా ఉందా? స్టేట్ గవర్నమెంట్ లోబడతాను, సెంట్రల్ గవర్నమెంట్ లోబడను, అలాగేమన్నా ఉందా? No. నో. సో ఏమని చెప్పారు అక్కడ? వాట్ ఈస్ ద బ్లాంకెట్ Authority. To every authority. ఎవ్రీ అథారిటీ, ఎవ్రీ హ్యూమన్ అథారిటీ. దట్స్ ద బ్లాంకెట్ స్టేట్మెంట్ అనమాట. టు ఎవ్రీ హ్యూమన్ అథారిటీ అని మళ్ళా అక్కడ వెదర్ టు ద ఎంపరర్ అండ్ 14లో To governors. గవర్నర్స్, Whether to the king, Governor. same authority, or to governors. And అంతే. సో yeah. టు ఎవ్రీ అథారిటీ అంటే ఇమ్మీడియట్ హెచ్ఓడి అవ్వచ్చు, ఆర్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, సూపరింటెండెంట్ అవ్వచ్చు, డిఎంఎన్ హెచ్ఓ అవ్వచ్చు. కొంతమంది ఉంటారు కదండి, మామూలుగా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను కదండి. కొంతమంది ఉంటారు హెచ్ఓడి అంటే నువ్వు నేను నీకేంటి, నేను ప్రిన్సిపల్కే అని అంటారు అనమాట. అసలు ఇమ్మీడియట్ అథారిటీ హెచ్ఓడి ఉన్నారు, వాళ్ళని బైపాస్ చేసేసి కొంతమంది ప్రిన్సిపల్ దగ్గరికి పోతారనమాట. వాళ్ళని కూడా బైపాస్ చేసి అక్కడికి డిఎంఎన్ హెచ్ఓ వరకు వెళ్ళిపోతారనమాట కొంతమంది. వాళ్ళకే నేను లోపడతాను టైప్లో అనమాట. బట్ టు ఎవ్రీ హ్యూమన్ అథారిటీ అట్ ఎవ్రీ లెవెల్, చాలా సార్లు చూడండి యాటిట్యూడ్ ఎలాగుంటది. హ్యూమన్ యాటిట్యూడ్ అంటే కనుక ఇన్ఛార్జ్ ఉంటారు కదండి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, ఎంఎస్సి ప్రిన్సిపల్ అంటారు. పెద్దంత అదే మామూలు ప్రిన్సిపల్ అయితే కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఎఫ్ఎస్సి అంటే వీళ్ళు ఏం చేస్తారు టైప్ లో అనమాట. వే వి రెస్పెక్ట్. అందుకే చాలా సార్లు వెదర్ ఎఫ్ఎస్సి ఆర్ రెగ్యులర్ ప్రిన్సిపల్, రెస్పెక్ట్ ద చైర్ అంటారు, అంతే కదండి. మీ దగ్గర మనం అంటాం కదా, ఇట్ ఈస్ టు రెస్పెక్ట్ ద చైర్ అనమాట. అంటే రెస్పెక్ట్ ద చైర్. ఏజ్ లో చిన్నోళ్ళు అవ్వచ్చు. మేము చోడవరంలో చేసేటప్పుడు ఒక చిన్న మేడం, ఏజ్ లో చాలా చిన్నది, అందరికంటే చిన్నది, ఒక పెద్ద ఆయన, హీ డినైడ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్. అలా వరుసగా డినై చేసుకుంటూ వచ్చాము. నేను కూడా అంటే ఇంకా రిటైర్ అవుతాను కాబట్టి నాకు వద్దని, సో ఇట్ హ్యాస్ ఫాలెన్ అన్నారు అనమాట. అందరికంటే చిన్నప్పుడు ఆవిడ. ఇంకా ఆవిడని స్టాఫ్ మీటింగ్ లో కూడా ఒక మాస్టర్ ఈ జయానే పిలుస్తాను, అలా పేరుతో అనమాట పిలుస్తాను, లేకపోతే ఏదో సంథింగ్ అని అంటే నాకు ఇంకా అసలు మనందరమే వీఆర్ సపోజ్ టు బీ దేర్, మనం పాప మామ తీసుకున్నారు. ఇంకా అప్పుడు నేను అన్నాను, మరి మీరు మేడం గారు అని పిలవలేకపోతున్నారు, మరి మీ శాలరీ బిల్లులకి సైన్ చేయడానికి సిగ్నేచర్ పనికొస్తుందా? శాలరీ బిల్లులు పెట్టడానికి సిగ్నేచర్ పనికొస్తుంది కానీ మేడం అని పిలవలేకపోతున్నారా అని అడిగాను. సో సమ్ టైమ్స్ యాటిట్యూడ్ అలా ఉంటుంది. టు ఎవ్రీ హ్యూమన్ అథారిటీ, టు ఎవ్రీ హ్యూమన్ అథారిటీ, వితౌట్ ఎనీ discrimination, without any exemption. Whom to submit అంటే to every human authority at every strata, irrespective of their age, or maybe sometimes
ఇంకా దే మే బి ఫూలిష్గా ఉండొచ్చు కొన్నిసార్లు. సమ్టైమ్స్ దే మే బి నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ యు ఆర్ అని ఉండొచ్చు కొంత. ఆర్ సమ్టైమ్స్ చాలా ఉంటాయి కదండి. కొన్నిసార్లు విమెన్ అయితే ఇంకా మరి దే వాంట్ టు టేక్ దెమ్ ఫర్ రైడ్ లాగా ఉంటారు అనమాట. ఈ ఈ సొసైటీలో మనం చూస్తే కనుక ఆడవాళ్ళు ఆఫీసర్స్ అయితే ఇంకా పెద్దంత మనం లెక్క చేయలేం అవసరం లేదు అన్న టైప్లో కొంతమంది ఉంటారు అనమాట. సో ఆ జెండర్ కాదు, ఏజ్ కాదు, but because of they are in authority to every human authority without any discrimination, without any exemption, whom to submit అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కిందకు వచ్చారనమాట. గవర్నర్, ఎంపరర్ దగ్గర నుంచి గవర్నర్ వరకు వచ్చారు. దెన్ అవే అక్కడ లేయర్స్ ఆఫ్ హ్యూమన్ అథారిటీ కాబట్టి మనకి కూడా లేయర్స్ ఆఫ్ హ్యూమన్ అథారిటీ, మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఆఫ్ హ్యూమన్ అథారిటీ ఫ్రమ్ టాప్ టు ద బాటమ్ అన్నిటికీ అన్నమాట. అది హూమ్ టు సబ్మిట్. వై టు సబ్మిట్? వై టు సబ్మిట్? For the Lord's sake అన్నమాట. ఫర్ ద లార్డ్స్ సేక్. And also అండ్ ఆల్సో God's will. God's will. and also God's it is will. God's will that by Mm. doing good Mm. that we should silence the ignorant talk of foolish people. Ignition talk by submitting that. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనం చూస్తాం కదా. వై టు సబ్మిట్ అనేటప్పుడు ఇంకా మనం చాలా ఉండాలి. బట్ సబ్మిట్ యువర్ సెల్స్ అని అన్నాడు. అంటే ఎవరో మన కాళ్ళు చేతులు కట్టేసి మెమోలు ఇచ్చేసి లేకపోతే మనల్ని అట్లాగా అంటే ఏంటంటే సబ్మిట్ యువర్ సెల్స్ అంటే యూ హ్యావ్ టు పుల్ యువర్ సెల్స్, ఐ హ్యావ్ టు పుల్ మై సెల్ఫ్. ఇట్స్ అ వాలంటరీ సబ్మిషన్ కదా, ఇజంట్ ఇట్? ఇట్స్ అ వాలంటరీ సబ్మిషన్. Yes, sir. ఎంతో వాలంటరీగా సబ్మిట్ చేసుకోవాలి ఫర్ ద లార్డ్స్ సేక్. ఫర్ ద లార్డ్స్ సేక్ బిలీవర్గా మనం చూసుకునేటప్పుడు అంటే ఇంకో ఆ మాట ఎందుకు ఆడే పైన మనం 11 and 12 వర్సెస్లో లార్డ్స్ విజిటేషన్ అని అన్నాం అనమాట అక్కడ. ఆర్ వి బిలాంగ్ టు గాడ్, వీ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ అనేది. సో ఇవన్నీ చెప్పే టైంకి మేము దేవుడికే, మా దేవుడికే మేము, మిగిలిన వాళ్ళు ఎవరు మాకు లెక్కలేదు అని అనటానికి లేదు. ఇఫ్ యూ రెస్పెక్ట్ గాడ్, ఇఫ్ యూ ఆనర్ గాడ్, if you obey God, if you submit yourselves to Lord, you will definitely submit అదనమాట. ఫర్ ద లార్డ్స్ సేక్. ఫర్ ద లార్డ్స్ సేక్ అంటే మనం వీ కెన్ అండర్స్టాండ్ దట్ అనమాట కదా. సో ట్రూ క్రిస్టియన్స్ గివ్ నో ట్రబుల్ ఇన్ ద స్టేట్ దే ఆర్ స్టేట్. నో ట్రబుల్ ఇన్ ద స్టేట్. మనం ట్రబుల్ షూటర్స్ కాదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ ట్రబుల్ షూటర్స్. దే ఆర్ నాట్ లా బ్రేకర్స్, బట్ దే స్ట్రైవ్ టు డూ దట్ విచ్ ఇస్ ఆనెస్ట్ అండ్ అప్రైట్. ఆనెస్ట్ అండ్ అప్రైట్. ఫర్ ద లార్డ్స్ సేక్ submit and also uphold and be honest and upright. Where the laws are not righteous, they may cause trouble to bad lawgivers and lawmakers. But when rulers ordain that which is just and righteous, they find that Christians are the best subjects. We should be the best subjects to every human authority. To every human authority. Subjecting oneself to another is the opposite of self-assertion, the opposite of an independent, autocratic spirit. Mostly, asla mood of the
జనరేషన్ ఏంటంటే ఆటోక్రసీ. ఒకప్పుడు థియోక్రసీ, తర్వాత డెమోక్రసీ, ఇప్పుడు ఆటోక్రసీ. ఈ ఆటోక్రసీ అనేది మనం ఎక్కడ చూస్తామంటే జడ్జెస్ బుక్ లో చాలా క్లియర్ గా కనపడుతుంది అనమాట. జడ్జెస్ బుక్ 17th చాప్టర్ నుంచి ఒక సెంటెన్స్ రిపీటెడ్ గా రాశారు. జడ్జెస్ బుక్ లాస్ట్ లో కూడా రాశారు అదే అనమాట. ఇన్ ఇజ్రాయెల్ దెర్ వాజ్ నో కింగ్, సో ఎవ్రీబడి వాజ్ లివింగ్ యాజ్ దే లైక్ అని. ఎవ్రీబడి ఈజ్ ఎ కింగ్, గాడ్ టు దెమ్సెల్స్ లాగా అనమాట. యాక్చువల్లీ వాళ్ళకి దేవుడే రాజు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను చూస్తే వాళ్ళకి రాజులు ఉన్నారు. ఇస్రాయేల్ జనాంగానికి అప్పటికి ఇంకా రాజు లేడు. యెహోవాయే వాళ్ళకి రాజు, వాళ్ళ దేవుడే వాళ్ళకి రాజు. థియోక్రసీ అంటారు దాన్ని. దేర్ గాడ్ ఈస్ దేర్ కింగ్, దట్ ఈస్ థియోక్రసీ. బట్ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని అంటే కనుక ఆటోక్రసీ. ఎందుకు? దేవుణ్ణి సింహాసనం మీద నుంచి తోసేసి ఎవరి కాళ్ళు వాళ్ళ సింహాసనం ఎక్కేసి కూర్చున్నారు అనమాట. ఆటోక్రసీ. దట్స్ ద మూడ్ ఈవెన్ టుడే మనకి ఉన్నాయి అన్నమాట. అది మనకి దట్స్ ద స్పిరిట్, ఆటోక్రసీ స్పిరిట్ అన్నమాట. ఇట్ ఈస్ ద డిజైర్ టు గెట్ అలాంగ్ విత్ వన్ అనదర్. సబ్మిషన్ అంటే డిజైర్ టు గెట్ అలాంగ్ విత్ వన్ అనదర్, బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ లెస్ దాన్ వన్స్ డ్యూ, ఎ స్వీట్ రీజనబుల్నెస్ ఆఫ్ యాటిట్యూడ్. ఎంతో చక్కగా అన్నమాట. ఫర్ ద లార్డ్స్ సేక్ సబ్మిట్ టు ఎవ్రీ హ్యూమన్ అథారిటీ అనేది మనం చూస్తున్నాం అనమాట. సో క్రిస్టియన్స్ ఆర్ నాట్ బేసికలీ దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్ లా బ్రేకర్స్ ఆర్ దే ఆర్ నాట్ ట్రబుల్ షూటర్స్. దే ఆనర్, దే రెస్పెక్ట్ ది అథారిటీ and they also subject themselves, submit themselves to the authority అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇన్ పీటర్స్ డే దేర్ వర్ గ్రూప్స్ ఆఫ్ జెలస్ జ్యూస్ హూ రికగ్నైజ్డ్ నో కింగ్ బట్ గాడ్, పెయిడ్ ట్యాక్సెస్ టు నో వన్ బట్ గాడ్. అంటే ఆ టైంలో జుడైజర్స్ ఉన్నారు, జెలట్స్ జుడైజర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు హ్యూమన్ కింగ్స్ని ఏమాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బికాస్ దే స్టిల్ థింక్ దట్ గాడ్ ఈస్ దేర్ కింగ్ అని అనమాట. యాక్చువల్లీ వీళ్ళే అడిగారు, మాకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లాగా మాకు కూడా కింగ్ ఇవ్వమని అడిగితే మరి దేవుడు ఏం చేశాడు? సమూయేలు ఎంతో బాధపడినా సరే, డోంట్ ఫీల్ బ్యాడ్ శామ్యూల్, దే రిజెక్టెడ్ మీ ఫస్ట్ బిఫోర్ దే రిజెక్టెడ్ యూ, కాబట్టి ఐ విల్ గివ్ దెమ్ కింగ్ అని ఫస్ట్ కింగ్ సాల్ ఇచ్చేటప్పుడే చెప్పాడు. కింగ్స్ మిమ్మల్ని ఏం చేస్తారో చెప్పాడు దేవుడు క్లియర్గా అన్నమాట. బట్ బికాస్ దే వాంటెడ్, గాడ్ హెస్ గివెన్ దెమ్. తర్వాత డేవిడ్, తర్వాత కింగ్ ద మోస్ట్ వైజ్ సాల్మన్. కింగ్డమ్ డివైడెడ్ అయినా వాళ్ళు దేవుడిని ప్రకారం దేవునికి ఇష్టంగా జీవించలేదు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ గాన్ ఇన్ టు ద క్యాప్టివిటీ ఆఫ్ ద పేగన్ కింగ్స్కి వెళ్ళిపోయారు అన్నమాట. సో ఆ రకంగా మనం చూస్తాము. టు టు ఆల్ అదర్ నేషన్స్ ఎలాగైతే కింగ్స్ ఉన్నారో, ఈవెన్ టు ద నేషన్ ఇజ్రాయెల్ కూడా, బికాస్ దే వాంటెడ్, గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ దేర్ డిజైర్ అనేది చూస్తాం అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇంకా చూస్తాం ఓల్డ్ టెస్ట్మెంట్, బై ద టైం జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తాం ఏంటంటే కనుక దేవర్ అండర్ ద రోమన్ ఎంపైర్, ఎంపరర్ వర్షిప్ ఉంది అప్పుడు అనమాట. దెర్ ఇస్ ఎంపరర్ వర్షిప్ ఉంటున్న రోజులు అప్పుడు అవి, అలాంటి టైంలో అనమాట. సో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు, గాడ్ ఈజ్ అవర్ కింగ్ కాబట్టి వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ ఎర్త్లీ కింగ్ అనేవాళ్ళు. We will pay taxes only to God and we will bring our
ఇన్కమ్ ఓన్లీ ఇన్ టు ద టెంపుల్, నాట్ వి విల్ నాట్ పే ట్యాక్సెస్ అని వాళ్ళు ఆ రకంగా మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే ట్రబుల్ షూటర్స్ అయ్యారు వాళ్ళు అనమాట, లా బ్రేకర్స్ అయ్యారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ దగ్గర కూడా వచ్చారు. అప్పుడు మరి ఇలా ట్యాక్సెస్ అడుగుతున్నారు, మనం ఏం చేద్దామంటే యేసు ప్రభు ఏం చెప్పాడు అప్పుడు ట్యాక్సెస్ గురించి? పే చేయాలన్నమాట. పే పే చేయాలి. కైసరిది ఎవరు? కైసర్ది కైసర్కి, కైసరికి, దేవునిది దేవుడిది దేవునికి. దేవుడికి అని ఎంతో చక్కగా ఆయన వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళ చేత చేయించారు కూడా. ఈవెన్ పెయిడ్, వాళ్ళకి వాళ్ళ చేత పే చేయించారు అనేది మనకి ఎంతో చక్కగా లా అబాయిడింగ్ గా జీసస్ క్రైస్ట్ వెన్ హీ వాజ్ ఆన్ దిస్ ఎర్త్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, లార్డ్ ఆఫ్ యూనివర్స్, ఇస్ విల్లింగ్ టు రెస్పెక్ట్ ది హ్యూమన్ అథారిటీ కదండి. willing to respect, taught the disciples to respect the human authority. ఈ మధ్యకాలంలో నేను సోంపేట అనే చోటుకి డాక్టర్స్ టీచ్ చేయడానికి వెళ్ళొచ్చాం వన్ డే. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఒకరు చెప్తున్నారు, డాక్టర్స్ టీచింగ్ చాలా అవసరము, లేకపోతే ఎలా ఉంటుందంటే కైసర్ది కైసర్కి ఇవ్వాలి అని అంటే మరి లంచం అడుగుతున్నారు కదా, లంచాలు ఇవ్వము వాళ్ళకి, వాళ్ళు లంచం అడుగుతున్నారు కాబట్టి మనం లంచాలు ఇవ్వాలి, కైసర్ది కైసర్కి ఇవ్వటం అంటే లంచం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారట. సో టు వాట్ ఎక్స్టెంట్ వి ట్విస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది చాలా కేర్ఫుల్ ఉండాలి. సో విత్ దట్ లిటిల్ థింగ్ జీసస్ క్రైస్ట్ అన్న మాట మరి చాలా కేర్ఫుల్ గా హ్యూమన్ అథారిటీని మనం రెస్పెక్ట్ చేయడం, లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉండటం అనేది జీసస్ క్రైస్ట్ నేర్పించారు. ఎక్కడా కూడా జీసస్ క్రైస్ట్ మీరు హ్యూమన్ అథారిటీని లేదా లాని బ్రేక్ చేయమని ఎప్పుడు ఎక్కడా కూడా ఆయన చెప్పినట్టుగా లేదు. ఒక పక్క జూయిష్ లాని అప్హోల్డ్ చేశారు, ఇంకొక పక్క రోమన్ సిటిజన్స్ గా మరి వాళ్ళు అక్కడ రోమన్ గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట కదండి. బికాస్ ఈవెన్ హిస్ పేరెంట్స్ కూడా, జోసెఫ్ అండ్ మేరీ, చాలా లేట్ ఇన్ మంత్స్ మేరీ ఉన్నప్పటికీ కూడా సెన్సస్ కి రమ్మని నేటివ్ ప్లేసెస్ కి వెళ్ళి యూ హ్యావ్ టు ఎన్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటే గనక మరి జోసెఫ్ లా అబైడింగ్ సిటిజన్ గా, ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, తీసుకెళ్ళాడు మేరీని అనమాట. ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ బట్ హీ టుక్ ఇన్ ఒబీడియన్స్ టు ది ఆర్డర్ పాస్డ్ బై ద ఎంపరర్ అనేది మనం చూస్తాం అనమాట కదా. సో ఈ రకంగా ఎగ్జాంపుల్స్ మనకి చాలా చక్కగా మనకున్నాయి, వేర్ వీఆర్ సపోజ్ టు బి ది లా అబైడింగ్ సిటిజన్స్, లా అబైడింగ్ సిటిజన్స్ గా మనం ఉండాలి అనేది. సో బిలీవర్స్ బై కాంట్రాస్ట్ ఆర్ టు బి మోడల్ సిటిజన్స్. మనమే అసలు ఒక మోడల్ సెట్ చేయాలి ఫర్ ద లార్డ్స్ సేక్, అదనమాట మోడల్ సిటిజన్స్, సబ్మిటింగ్ టు హ్యూమన్ గవర్నమెంట్స్, రియలైజింగ్ దట్ దే ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. అదనమాట వై టు సబ్మిట్ అని అంటే ఇంకొక మాట మనం చూస్తాం అక్కడ ఏమని ఆ మాట అని అంటే కనుక దే ఆర్ సెంట్ బై హిమ్ అని ఉంది 14th verse లో. దే ఆర్ సెంట్ బై హిమ్, రాజు వలన పంపబడిన వారనియు అన్నది. అంటే ఎవరి రాజు? సెంట్ బై హిమ్ అంటే ఎవరు అక్కడ? హూ ఇస్ దట్? 13 and 14 verses. 14. Submit yourself for the Lord's They are sake. appointed by God. అక్కడ హిమ్ అంటే They are appointed by God. బై గాడ్ అని, అక్కడ కింగ్ అంటే God. గాడ్ అని కదా, బై గాడ్ రిమెంబర్ అన్నమాట అని ఎంతో చక్కగా చెప్తున్నట్టుగా. అందుకే సో గవర్నమెంట్స్ రియలైజింగ్ దట్ దే ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్, దే ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. బికాస్ డానియల్ లైఫ్ లో మనం చూస్తాం, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ డానియల్ లైఫ్, డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ లైఫ్ లో మనం చూస్తాం. Daniel declared when God answered his request to reveal the dream of King Nebuchadnezzar. It is he, God in heaven, who changes the times and epochs. He removes kings and establishes kings.
హీ గివ్స్ విజ్డమ్ టు వైజ్ మెన్ అండ్ నాలెడ్జ్ టు మెన్ ఆఫ్ అండర్స్టాండ్. అంటే ఆ రాజ్యాలు, రాజులు, సామ్రాజ్యాలు అన్నీ కూడా డానియల్ అండర్స్టాండింగ్ లో డానియల్ ఇస్ టెల్లింగ్ టు నెబుకద్నెజర్ హిమ్సెల్ఫ్ చెప్తా ఉన్నాడు, దేవుడున్నాడు, ఆయనే వీటన్నిటిని ఆయన చేస్తాడు అని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. దట్స్ వాట్. సో ఎవ్రీ హ్యూమన్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై గాడ్. ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై గాడ్. అందుకే అక్కడ ఆ మాటలు 14th verse లో సెకండ్ పార్ట్ మనం చూస్తే గనుక మనం చూస్తాం టు గవర్నర్స్ అని, హూ వర్ సెంట్ బై హిమ్ అని, హూ వర్ సెంట్ బై హిమ్. అండ్ కింద తెలుగులో మనం చూస్తాం రాజు వలన పంపబడిన వారు. సో దే వర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. దేవుడు చేత వాళ్ళు పంపబడిన వాళ్ళు, దేవుడి చేత నియమింపబడిన వాళ్ళు. ఇట్ ఈస్ అమ్మా అందరూ మ్యూట్ చేసుకోరా కొంచెం. ఏమన్నా చెప్తున్నారేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో ఫర్ ద లార్డ్స్ సేక్ హూ ఆర్ సెంట్ బై హిమ్. సెకండ్ థింగ్ ఏంటంటే రికగ్నైజింగ్ ఎవ్రీ హ్యూమన్ అథారిటీ ఈజ్ ఆర్డైన్డ్ బై గాడ్, ఈజ్ సెంట్ బై గాడ్. సెంట్ బై గాడ్. ఎలాగ మనం అనుకోగలమా ఈ ప్రిన్సిపల్ మారారు, కొత్త ప్రిన్సిపల్ వచ్చారు? కెన్ వి సే దట్ ఈ ప్రిన్సిపల్ సెంట్ బై గాడ్? హెచ్ఓడి మారారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, దిస్ హెచ్ఓడి ఈజ్ సెంట్ బై గాడ్ అనుకుంటారా అండి? బిలీవింగ్ డాక్టర్స్, బిలీవింగ్ ఫ్రెండ్స్ అనుకుంటారా? దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ అంటున్నాడు. పీటర్ ఈజ్ సేయింగ్ దట్ డోంట్ థింక్ దట్ వే, థింక్ దట్ దే ఆర్ సెంట్ బై గాడ్. ఈవెన్ రోమన్స్ 13:17 లో మనం చూస్తాం, ఆర్ 6 and 7 verses లో కూడా మనం చూస్తాం అన్నమాట. ఫర్ బికాస్ ఆఫ్ దిస్ యూ ఆల్సో పే టాక్సెస్, ఫర్ రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని. మీరు రోమన్స్ 13 chapter లో చదివితే అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. అక్కడ ఏమని ఉంటుందంటే ఫర్ రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సేవకులు అంటే వాళ్ళు. రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వాట్ హూ ఎవర్ మేబీ, డజంట్ మ్యాటర్, నో మ్యాటర్. కొన్నిసార్లు కొన్ని ఉంటాయి మనకి. క్రిస్టియన్ అంటే మనం అనుకుంటే క్రిస్టియన్ అయితే మన మన మనవాడే కాబట్టి మనం వి షుడ్ సబ్మిట్. వేరే రిలీజియన్ అయితే మనం అలా క్యాస్ట్ అవ్వచ్చు, ఊరు కూడా అవ్వచ్చు సమ్ టైమ్స్. ఊరు, మా ఊరు ఏమ్మా చెప్పండి. సో దీస్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటాయి. కానీ ఏమనుంది రోమన్స్ లో అంటే ఫర్ రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంట. పౌలు కూడా ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు? అప్పట్లో రోమన్ ఎంపైర్ మరి ఉంది, రోమన్ గవర్నమెంటే ఉన్నది. ఎలాంటి గవర్నమెంట్? రోమన్ గవర్నమెంట్. పోనీ వీళ్ళని ఏమన్నా వెరీ హార్ష్, వెరీ హార్ష్. పోనీ వీళ్ళని ఏమైనా ఫేర్ గా చూసారా అంటే చాలా హింసించేవాళ్ళు వీళ్ళని కదండి. అలాంటి గవర్నమెంట్స్ గురించి రాస్తా ఉన్నారు పాల్ అండ్ పీటర్. ఎలా రాస్తున్నారండి? ఎలా ఎంచుకోమంటున్నారు? రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని, డివోటింగ్ దెమ్సెల్స్ టు దిస్ వెరీ థింగ్ అంట. అసలు ఆ డివోట్ అనే మాట ఎవరు వాడతాం? డివోట్ క్రిస్టియన్ అన్న, డివోట్ మ్యాన్ అంటే చాలా భక్తిని గురించేటప్పుడు మాటకి డివోషన్ అనే మాట అంట. బట్ దీస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ ఇన్ ద అథారిటీ, రూలర్స్, దే డివోటింగ్ దెమ్సెల్స్ టు దిస్ వెరీ థింగ్. వాట్ ఈస్ దట్ వెరీ థింగ్ అంటే రూలింగే కదా, గవర్నెన్స్. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఏముందంటే
దే గివ్ దెమ్సెల్స్ టు గవర్నెన్స్ అని ఉన్నది. ఐ డోంట్ నో విచ్ ట్రాన్స్లేషన్ ఇస్ దట్. మేబీ ఎన్ఐవిలో ఉందనుకుంటున్నాను. దే గివ్ దే టైమ్ టు గవర్నెన్స్. దే డివోట్ దెమ్సెల్స్ టు గవర్నెన్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ అని చూస్తే మనం చూస్తామండి, సెక్రటేరియట్లో కానీ, కమిషనరేట్లో కానీ, అండ్ కలెక్టరేట్లో కానీ మనం చూసేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఓకే, దే హ్యావ్ పవర్, బట్ ఎలా అండి 24/7 ఎలా పనిచేస్తారండి వాళ్ళు? వాళ్ళకి టైం ఫర్ రెస్ట్ ఉంటుంది, రిక్రియేషన్ ఉంటుంది, అవి ఉంటాయి. బట్ నేను నా ట్రాన్స్ఫర్స్ టైంలో తిరిగేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీని సెక్రటేరియట్లో చూసేదాన్ని. 8:30 వరకు ఉండేవాళ్ళు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పిఏలు, వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. 8:30 నైట్. బై ద టైం 8:30 నైట్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి కార్లోకి ఇన్నేసి ఫైల్స్ లోడ్ చేసేవాళ్ళు. మరి ఇంటికి వెళ్ళి ఎప్పుడు సంతకాలు పెట్టి ఎప్పుడు స్టడీ చేసి మళ్ళీ వస్తారో మనకి తెలియదు. బట్ వీ ఓన్లీ సీ దట్ దే కమ్ ఎట్ 10:30, 11 ఇన్ ద మార్నింగ్. చాలా అందరూ వచ్చాక కార్లో వస్తారు, కార్ డోర్ తీస్తారు, అయ్యే మనం చూస్తాం. బట్ హౌ మచ్ టైమ్ దే గివ్ దేర్ టైమ్ టు గవర్నెన్స్. ఎనీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాగా రన్ అరౌండ్ చేస్తారు వాళ్ళు. దే గివ్ దేర్ టైమ్ టు గవర్నెన్స్. ఐపీఎస్ ఆఫీసర్స్ మనం చూస్తాం. ఆఫీసర్స్ ఎట్లా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా, వాళ్ళ వైఫ్ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, మోస్ట్లీ వైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాంటి హై అఫీషియల్స్ మనం చూస్తే గనక దే గివ్ దేర్ టైమ్ టు గవర్నెన్స్. ఎంత రెస్పెక్ట్ ఉండాలండి మనకు అసలు. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు అంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడంటే, ఫర్ రూలర్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ డివోటింగ్ దెమ్సెల్స్ టు గవర్నెన్స్ అని ఎంతో చక్కగా. మరి మన మైండ్ సెట్, రెండర్ టు ఆల్ వాట్ ఈస్ డ్యూ టు దెమ్, ట్యాక్స్ టు హూమ్ ట్యాక్స్ ఇస్ డ్యూ, కస్టమ్ టు హూమ్ కస్టమ్, ఫియర్ టు హూమ్ ఫియర్, ఆనర్ టు హూమ్ ఆనర్. సబ్మిట్ యువర్ సెల్స్ అంటే ఇదనమాట. పే ట్యాక్సెస్, పే కస్టమ్ డ్యూటీ కదా. కస్టమ్ నోటిఫైడ్ షాప్స్ ఉంటాయి మనకి, దొంగగా కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ కాకుండా అమ్ముతారండి. అలాంటి చోట కొనటం అనేది ఈజ్ ఇట్ లా అబైడింగ్ సిటిజన్సా? మనం తక్కువకి వస్తాయి కదా. దట్టు మనం విశాఖపట్నంలో ఉన్నాం, సో మచ్ వచ్చేస్తాయి లోపలికి అనమాట. మేము చదువుకునే రోజుల్లో ఇప్పటికీ కూడా ఐ డూ నాట్ నో, అవుట్ గేట్కి ఎదురుగా కొన్ని షాప్స్లో, యూనివర్సిటీ అవుట్ గేట్కి ఎదురుగా కొన్ని షాప్స్లో కొన్ని ఐటమ్స్ దొంగగా అమ్ముతారు అనమాట. ఆర్ అదర్వైజ్ కస్టమ్ నోటిఫైడ్ షాప్స్ ఉంటాయి, కానీ కస్టమ్ డ్యూటీ వేసి అమ్ముతారు. అప్పుడు అవి కాస్ట్లీ ఉంటాయి. అవునా అండి? నేను చెప్పేది ఎక్కడ కొంటాం మనం? దట్ షోస్ వెదర్ వీఆర్ రియల్ సిటిజన్స్ ఆర్ నాట్, లా అబైడింగ్ సిటిజన్స్ ఆర్ నాట్. మరి అలాంటి షాపుల్లో కొన్ని వాళ్ళని పోషిస్తూ ఉంటే, మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, వాళ్ళు ఇంకా అలాంటి పనులు చేయడానికి, ఈజ్ ఇట్ సబ్మిటింగ్ టు ద అథారిటీస్? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. కస్టమ్ టు హూమ్ కస్టమ్, ఫియర్ టు హూమ్ ఫియర్. అంటే అది రెవరెన్షియల్ ఫియర్ ఆ చైర్కి. నేను పీజీ కోఆర్డినేటర్గా ఉండేదాన్ని కృష్ణా కాలేజీలో. ఒక అమ్మాయి ఉండేది, లెక్చరర్స్ లేకపోతే ఆమెకి ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తే నుంచునేది, లేకపోతే కనుక కూర్చునే ఉండేది గేట్. ఒక అటెండర్ యాటిట్యూడ్ చూడండి మాలు. నేను చెప్తున్నా, ఈవెన్ షీ ఈస్ నాట్ ఎంప్లాయ్, ఈ పే ఫ్రమ్ అవర్ పాకెట్స్ గా పెట్టుకున్నాను. ఒకరోజు నేను కోఆర్డినేటర్ని కదా, మరి పాపం ఏమనుకుందో, మేడం నాకు సరిగ్గా కనపట్లేదండి, అందుకే నేను నిలబడలేకపోతున్నాను. పోన్లేమ్మా, నేను వస్తే నిలబడిపోతే నిలబడి, ప్రిన్సిపల్ వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని నిలబడి, లేదంటే నేనేదో నేర్పుకుంటారు నిన్ను అంటే. హౌ అంటే ఏమనుకుంటుందో మరి ఆ అమ్మాయి యాటిట్యూడ్ లోపల. గౌరవం, ఆనర్ టు హూమ్ ఆనర్.
పౌలు చెప్తున్నాడు అనమాట. అసలు ఆ పిలుపులోనే అగ్రిప్ రాజా అని ఎంత చక్కగా లెక్కలేని తలంగా ఎప్పుడు పిలవలేదు. డానియల్ కూడా లెక్కలేని తనంగా పిలవలేదు. నెబుకద్నెజర్ రాజా, నీకు అది దూరమొగును కాక, అసలు నీకు అది జరగకూడదు, ఎంత ఉమ్, నీకు శాస్తి అని అనలేదు దానియేలు. ఆనర్ టు హూమ్ ఆనర్. Paul was certain that those who governed the nations were sent by God and held their responsibility from him, and were therefore no terror to the man who lived an honorable life. మనం చక్కగా లా అబైడింగ్ గా జీవిస్తే వాళ్ళు ఎందుకు మనకు టెర్రర్ అవుతారు? అదనమాట. సో in the pastoral epistles, the Christian is instructed to pray for kings and all in authority. మీరు 1 Timothy 2nd chapter 2nd verse చదవండి ఒకసారి. బిలీవర్స్ ఏం చేయాలి? నాట్ ఓన్లీ టు సబ్మిట్, బట్ వాట్ టు డూ more than that. 1 Timothy 2nd chapter verse 2. For kings and all those in authority, that we may live peaceful and quiet lives in all godliness and holiness. Pray This is for good. them. Yeah. Pray for them. Yes, Pray for them. that petitions, prayers, intercession, and thanksgiving be అదనమాట. made for all people. అది For థ్యాంక్స్ గివ్, థ్యాంక్ యూ. అసలు చాలాసార్లు కొంతమందిని ఆ, అంటే ఎలక్టెడ్ సిటిజన్ ఆఫీసర్స్, మినిస్టర్స్ మనం చూస్తే కొన్నిసార్లు మనకి తెలుసు హార్ట్ ఆఫ్ ద హార్ట్ లో యాజ్ అ క్రిస్టియన్ వీ షుడ్ థ్యాంక్ గాడ్ హ్యాస్ రేజ్ దెమ్ టు దట్ పొజిషన్ అని. కానీ ఎక్కడో మనసులో ఒక మూల ఉంటుంది, ఎందుకు దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడు అని. కానీ అది ఉండకూడదు. చాలాసార్లు నా మనస్సాక్షి నాకు చెప్తా ఉంటది, వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఎందుకు అలాగా ఆలోచిస్తున్నా. ఇట్స్ పెయిన్ఫుల్, సమ్టైమ్స్ ఇట్స్ పెయిన్ఫుల్, బట్ ఏమంటున్నాడు అని అంటే గనక మనం 1 Timothy 2nd chapter లో 1 or 2 verses చదివినట్టు, థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, పిటిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్, సో దట్ ఎందుకు వి మే లివ్ ఇన్ పీస్. అదనమాట. వాళ్ళు చక్కగా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలి. మరి గుడ్ గవర్నెన్స్ లేకుండా పోతుంది అంటే ఎవరు తప్ప? మందే Government. తప్పక సరిగ్గా ప్రే చేయట్లా. Christians are not praying for the people in authority అని మనం అనొచ్చా? Yes, అక్క. మన దగ్గర తప్పు పెట్టుకొని Yes. మనం ఎవరినో క్రిటిసైజ్ చేసి, ఎవరినో కండెమ్ చేసి, ఎవరినో ఈవెన్ జకరియా 10th and 13th chapters లో వర్షం పడాలని దేవుణ్ణి వేడుకోండి అని అంటాడు. వర్షం దేవుడు ఇస్తాడని అంటాడు, బట్ యు ఆస్క్ ఫర్ ద రెయిన్ అని అంటాడు. వర్షం పట్టలేదు అని అంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద రెయిన్. దేవుడు ఇస్తాడు రెడీయే, బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద రెయిన్. సిమిలర్లీ గుడ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్, ఇన్ ద సెంటర్ ఉండాలి. పీపుల్ మే లివ్ ఇన్ పీస్, మోర్ సో వీ మే లివ్ ఇన్ పీస్ అండ్ వర్షిప్ గాడ్. అంటే వీ నీడ్ టు ప్రే, వీ నీడ్ టు థ్యాంక్ గాడ్, వీ నీడ్ టు ఆఫర్ పిటిషన్స్, ప్రేయర్ అండ్ థ్యాంక్స్ అని ఉందా అండి? లేదా Yes. ఉందా అండి? లేకపోతే నేను ఏమన్నా Yes. ఎక్స్ట్రా చెప్తున్నానా? Really. That It's there. request prayers, So let us intercession. from today onwards, let's make it a point to pray for our central government, to pray for our state government, to pray for all the DM and HO.
Pray for all these things. Shall we pray? Shall we make it our prayer? Our Yes. prayer? And also as we come together. Yes. మా చర్చిలో మా పాస్టర్స్, ముఖ్యంగా మా పాస్టర్ రాజేష్ పక్కి చాలా స్పెసిఫిక్గా ప్రేయర్ చేస్తారనమాట. మెన్షనింగ్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్స్, క్యాబినెట్, స్టేట్ గవర్నమెంట్, అసెంబ్లీ అన్ని ఎంత చక్కగా పాస్టరల్ ప్రేయర్లో, ఇంటర్సెసరీ ప్రేయర్లో చేస్తారనమాట. సో దిస్ ఇస్ హౌ మనం ఏం చేయాలి అని అంటే కనుక వీ నీడ్ టు ప్రే. వీ నీడ్ టు ప్రే. వీఆర్ గుడ్ అండ్ యూస్ఫుల్ సిటిజన్స్గా ఉండాలి అని అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే వీ నీడ్ టు సబ్మిట్ అనమాట. సబ్మిట్ అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయమంటున్నాడు, వాళ్ళని ఆనర్ చేయమంటున్నాడు. అండ్ ఆల్సో ఏమంటున్నాడు? ప్రే ఫర్ దెమ్, రికగ్నైజ్ దెమ్, దే ఆర్ గాడ్స్ సర్వెంట్స్. దే మే బి బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్, బట్ దే ఆర్ sent by God and they are God's servants to rule over us, to give us good governance. Towards that end, we are supposed to pray. We are supposed to pray. We are supposed to pray. Ane, who are sent by Him. Endukanta, to punish those who do wrong and to commend those who do right. That is God's mandate for them. వాళ్ళకి ఎందుకు వాళ్ళని అని అంటే దుర్మార్గులకు ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకు మెప్పు కలుగ చేయటానికి. అందుకు వాళ్ళు పంపబడ్డారు, వారికి లోబడి ఉండండి. బట్ వాళ్ళు దుర్మార్గుల్ని సన్మానించి సన్మార్గుల్ని ప్రతిదండన చేస్తున్నారు అనుకోండి, ఏం చేయాలి మరి అప్పుడు? అలా ఉండేవాళ్ళు ఉన్నారా? Yes. బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తారనమాట. బెస్ట్ టీచర్ అవార్డ్స్. ఒకసారి ఇలాగే బెస్ట్ టీచర్ అవార్డ్స్ అప్లై చేయమని ప్రిన్సిపల్ అంటే, నేనే మా కొలీగ్ కావిడికి తనకి దగ్గరుండి ఓవర్ నైట్ మొత్తం తనకి చేసి పెట్టి ప్రిన్సిపల్ రూమ్లో సబ్మిట్ చేసేసి రమ్మంటే పాపం చేసేసి వచ్చేసాం. ఆ తర్వాత మీ పుస్తకం ఇక్కడ కనపట్లేదు అనేసారు. ఏమైంది, పెట్టొచ్చింది కదా తిను అని అంటే, ఎవరో ఆ పుస్తకంలో తను పెట్టిన ఫోటోలన్నీ తీసేసి ఈజీగా ఇంకొకరు తయారు చేసుకుని సబ్మిట్ చేసేసుకొని బెస్ట్ టీచర్ తెచ్చేసుకున్నారట. ప్రిన్సిపల్ తప్పు లేదు పాపం, అది తాళం వేసలేదు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి మన దగ్గర. మనకు అప్పుడు నిజంగానే ఎలా ఉంటుందండి? నాట్ ఈవెన్ ఎ కాపీ టు హ్యావ్. ఎంత చక్కగా చేసామో ఆ బుక్ ఆమెకి, ఇంకా మరలా తను అప్లై చేయలేదులండి పాపం. ఎవ్రీ టైమ్ షీ రిమెంబర్స్. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. బట్ దే ఆర్ అకౌంటబుల్. మనం ఏం చేస్తాం దానికి? దే ఆర్ అకౌంటబుల్ అనమాట. బట్ దేవుడు ఎందుకు వాళ్ళని పెట్టాడు అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే దుర్మార్గులకు ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకి మెప్పు కలుగు చేయడానికి. అఫ్ కోర్స్ ప్రతిదండన చేయడానికి అనగానే మనకి యూజువలీ అది తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని ప్రతిదండన చేసేది ఉంటది. కానీ నిజంగా సన్మార్గుల్ని మెప్పు కలుగు చేయటం, మెచ్చుకోవడం, వెల్ డన్ అని చెప్పడం అని చేశారా? చేయడానికి అసలు వాళ్ళకి టైం ఉంటుందా అంటే చాలా తక్కువ చూస్తాం. బట్ సమ్ ఆఫ్ అస్, మై పాయింట్ ఈస్ హియర్, ఐఎమ్ కమింగ్ టు డిఫరెంట్ యాంగిల్లో అడుగుతున్నా. బట్ సమ్ ఆఫ్ అస్ మేబీ ఇన్ దట్ గవర్నెన్స్ పొజిషన్ ఉండుంటారు కదండి. డెఫినెట్గా మీలో హెచ్ఓడీలు ఉండుంటారు, డెఫినెట్గా మీలో ప్రిన్సిపల్స్, మేబీ అలాంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు, సూపరింటెండెంట్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. సో వి ఆల్వేస్ రికగ్నైజ్ యూ దట్ యు ఆర్ అపాయింటెడ్ బై గాడ్, యు ఆర్ సెంట్ బై గాడ్, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
and you are there to provide good governance. And how you have to govern, bring that governance ante ganaka అక్కడ అన్నాడు అనమాట, పనిష్ దోస్ హూ డూ రాంగ్, కమెండ్ దోస్ హూ డూ రైట్. అందుకోసమే దే ఆర్ సెంట్ బై గాడ్ టు పనిష్ దోస్ హూ డూ రాంగ్, కమెండ్ దోస్ హూ డూ రైట్. మేబీ అలా చేసినప్పుడు చాలా ఫ్రిక్షన్ వస్తుంది కదండి, బికాస్ పీపుల్ విల్ బి యూస్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఒకలాంటి ట్రెండ్కి అలవాటు పడి ఉంటారు. బట్ వెన్ వీ కమ్ దేర్ అండ్ మేక్ దెమ్ ఎవ్రీబడి స్టేయింగ్ అవర్స్ ఇంపోజ్ చేసి, వర్కింగ్ స్టైల్ ఇంపోజ్ చేసి ఇలా చేస్తే కనుక అప్రోర్ వస్తుంది, డెఫినెట్గా అప్రోర్ వస్తుంది. బట్ Yes. హౌ టు హ్యాండిల్ దట్? దానికి భయపడిపోతామా? No. అండ్ ఎట్లా మనం దాన్ని స్లోగా ఓవర్ నైట్ మనం చేంజ్ తీసుకురాలేము, ఒకలాంటి స్టైల్ ఆఫ్ వర్క్ స్టైల్లో ఉన్న దాన్ని. బట్ స్లోలీ, స్టడీలీ, My prayer. లవింగ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ డెఫినెట్గా ఒక చేంజ్ని అయితే తీసుకురాగలుగుతారు, డెఫినెట్గా. బట్ ఓవర్ నైట్ అంటే అది అయ్యే పని కాదనమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అందుకే అన్నారు కాబట్టి. సో స్లోలీ, స్టడీలీ, సిస్టమేటికలీ ఇన్ యువర్ టెన్యూర్ నేనేం చేసేస్తాను, ఇంకా నేనేం చేయలేను, దీన్ని నా వల్ల కాదు అని అనుకునే అవసరం లేదు. బికాస్ యు ఆర్ గాడ్స్ సర్వెంట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. మంచి అసలు మీరు అలాంటి సూపరింటెండెంట్గా కానీ లేకపోతే మీరు ఉన్నప్పుడు మొత్తం అసలు ఐ థింక్ స్లోలీ, స్టడీలీ, వాట్ ఆల్ యూ కెన్ డూ ఫర్ గుడ్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ చేయడానికి రాజు వలన పంపబడ్డారు. యు ఆర్ సెంట్ బై గాడ్ అన్నాడు అందుకే పౌలు అనమాట. సో యు ఆర్ సెంట్ బై గాడ్. సో 13-14 మనం చూస్తే కనుక, ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ఈవిల్ డూవర్స్ అండ్ ప్రైజ్ ఆఫ్ దోస్ హూ డూ రైట్. వాట్ ఆర్ ద డ్యూటీ ఆఫ్ ద అథారిటీస్ ఇన్ పవర్ అంటే, గవర్నర్స్ ఆర్ ఆథరైజ్డ్ బై గాడ్ టు పనిష్ అఫెండర్స్ and to praise those who keep the law. Actually, government officials have little time to inclination or do the latter, అంటే praising అనేది. Suppose government orders a believer to act contrary to the revealed will of God, then what to do అనేది మనం నెక్స్ట్ స్టడీలో డిస్కస్ చేద్దాము. ఫర్ నౌ 13 and 14లో what is the take home lessons today? Each one of you can share one point before we close. What is the take home lesson today? One point, if you are willing to share. What is the one point that God has spoken to your heart? Submit to the human institutions. Human authorities. Thank you, madam. No matter who they are, we Hmm. have to submit the chair. Yes. Is there any resentment as somebody is harassing you today as we sit here and as we listen God's word? Is there anybody who constantly harass you, constantly pinpoint you, keeps you on toes? Is there anybody? చాలా కష్టపడిపోతున్నాం మనం అలాంటి వాళ్ళతో. It's becoming very difficult. It's becoming very ఎంతో కష్టంగా అనిపిస్తుంది, మనసు నొచ్చుకుంటుంది, బాధగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి కూడా ఇష్టం అని అనిపించదు అలాంటి పీపుల్ ఇన్ ద పవర్ ఉండి టార్గెట్ చేసినప్పుడు. ఈస్ దర్ ఎనీబడి లైక్ దట్ ఇన్
now you are facing. May God help you to pray for them. Pray for them. May God help you. It's not easy. I know how sometimes how they insult, how they harass, how they put you on the spot. I have gone through those things when I was working. But it is God who helped me patiently, honoring in the heart, not just outside. So anybody wants to add? Over to you, Amma Premlata. May God help us. May we start praying for the good governance in the hospital administration, right from directorate and also from central government to the state government. May we take it to our heart to pray for all those, irrespective of their style of governance. Pray so that we will live in peace. ఆ రకంగా మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం. ఓ